హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి ఎవరైనా ఎంతో గొప్పగా మాట్లాడుకుంటారు. ఆమె అందం గురించే పుస్తకాలు రాయొచ్చు, సినిమాలు తీయొచ్చు. ఐష్ కళ్ళ గురించి, నవ్వు గురించి కవితలు రాయొచ్చు. ఇంత అందమైన సౌందర్యాన్ని దగ్గరగా చూడడానికి మాత్రం దర్శకుడు ఆర్జీవి ఇష్టపడట. దీనికి కారణం కూడా చెప్పాడు ఆర్జీవి. ఐష్ ని దగ్గరగా చూస్తే ఆమె పెద్దగా నవ్వినప్పుడు గొంతులో టాన్సరస్ కనిపిస్తాయట. ఆమె అందం వెనుక ఇంకేదైనా ఊహించుకోవచ్చు, కానీ ఇలా గొంతులో అసహ్యంగా కనిపించే టాన్సరస్ చూస్తే మాత్రం నాకు చాలా చికాకుగా అనిపించిందని, ఆమె ఎంత అందంగా నవ్వుతుందో అది దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది, దగ్గరగా చూస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చారు. అలాగే ప్రముఖ గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి ఎంతో అద్భుతమైన పాటలు రాశారు. పాటలో కొన్ని లైన్లు ఆయన తప్ప ఇంకెవరూ రాయలేరు, కానీ ఆయన నిర్మాతలను డబ్బులు అడగడం ఎవడు ఊహించడు. పైగా ఆయన వాడే భాష కూడా విన్నవాడు వేటూరి మీద అభిప్రాయం మార్చుకుంటారు. ఇంత గొప్ప రచయిత ఇలాంటి మాటలు మాట్లాడతారా? మనిషిని మనం చూసే కోణంలో ఒక అభిప్రాయం ఉంటుంది. ఒరిజినల్ గా వాళ్ళ ప్రవర్తన చూస్తే అసలు పొంతన ఉండదు. నా విషయమే తీసుకోండి, వీడు తీసే సినిమాలకి, మాట్లాడే మాటలకి, ప్రవర్తనకి సంబంధం ఉండదని మాట్లాడతారు. ఆర్జీవి మీద ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది లేకపోవచ్చు అని తన గురించి కూడా ఓపెన్ గా చెప్పాడు వర్మ. అందాన్ని దూరం నుంచే చూసి ఎంజాయ్ చేయాలి, మరి దగ్గరికి వెళ్తే ఆ ఫీల్ ఉండదని అభిప్రాయపడ్డారు ఆర్జీవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.